డైవర్షన్ పాలిటిక్స్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి వాళ్ళు ఇచ్చిన హామీల అమలు మీద కావచ్చు, లేకపోతే 6 గ్యారంటీల అమలు మీద పనిచేసిరో లేదో కానీ డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో మాత్రం చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసిరు అనేది తెలంగాణలో ఉన్న ఎవరిని అడిగినా కూడా చెప్తారు. అయితే ఇప్పుడు ఎందుకు ఈ డైవర్షన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నా అంటే 42% రిజర్వేషన్ గురించి కోర్టులో చర్చ నడుస్తుంది. అదంతా కూడా మనం చూస్తున్నాం కదా. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, లోకల్ బాడీ ఎన్నికలలో 42% రిజర్వేషన్ ఇస్తాము అని. అయితే సుప్రీంకోర్టు దగ్గరికి పోయిర్రు దీని మీద, ఈ ఇష్యూ మీద. సుప్రీంకోర్టు హైకోర్టులను తేల్చుకోమంది. హైకోర్టులో ఇష్యూ ఉంది. ఇప్పుడు నిన్న ఈరోజు హైకోర్టులో ఆ వాదనలు నడుస్తున్నాయి. ఇంకొక దిక్కు ఈ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది కదా. సో 42% రిజర్వేషన్ మీద ఇప్పుడు కీలకంగా తెలంగాణ సమాజం అంతా చూస్తున్నప్పుడు ప్రభుత్వం ఒకవేళ 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు పోతే జనాలని డైవర్ట్ చేయడం కోసం ఇప్పుడు ఎట్లాంటి టాక్టిక్స్ ప్లే చేయబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తెలంగాణలో ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ప్రతిసారి ప్రభుత్వంకి ఇబ్బంది అనిపించిన సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా గత ప్రభుత్వం మీద ఏదో ఒక కేసు అనో, లేకపోతే వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ అనో, ఆ ఇష్యూని ఇప్పుడు ప్రభుత్వం ఇష్యూని సైడ్ ట్రాక్ పట్టించేలాగా డైవర్షన్ పాలిటిక్స్ చేసిరు కదా. సో ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ది ప్రభుత్వం అనుకున్న లాంటి రిజల్ట్ రాకపోతే కనుక దాని మీద తెలంగాణ సమాజం చర్చించుకుంటుంది. కాబట్టి ఆ చర్చను సైడ్ ట్రాక్ పట్టించేలాగా ఎట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ని చేయబోతోంది అనేది ఇప్పుడు తెలంగాణలో ఉన్న జనమందరూ కూడా చూస్తున్నారు.